శుక్రవారమంతా పుల్చల మండల రైతులకు గజగజలాడించిన ఏనుగుల గుంపు శుక్రవారం అర్ధరాత్రి తర్వాత తమ మకాంను మార్చి వారిని ఊపిరి పీల్చుకునేలా చేశాయి. శుక్రవారం ఉదయం తుణువారిపల్లి సమీపంలో రహదారి దాటేందుకు దాదాపు 3 గంటల సమయం ఉత్కంఠం రేపుతూ ప్రజలు చాలామంది చేరడంతో అవి అలాగే తోటల్లో తిరుగుతూ స్థానిక ప్రజలకు తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. అక్కడికి చేరిన అటవీ శాఖ అధికారులు పోలీసుల సహకారంతో వాటిని రోడ్డును దాటి దేవలంపేట అటవీ ప్రాంతంలోకి తరిమేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మళ్ళీ అవి తిరిగి సాయంత్రం పంట పొలాలపై దాడులు చేసేందుకు దేవలంపేట అయ్యవాళ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల వైపు ఏనుగుల గుంపు బయలుదేరి వస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. అవి శనివారం ఉదయం నుండి దేవలంపేట అటవీ ప్రాంతానికి దూరంగా ఉన్న చింతల వంక నుండి వస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. కావున జూపల్లి, వంకాయలపాటి వారిపల్లి, పెద్దబెస్తపల్లి, చిన్నబెస్తపల్లి పరిసర ప్రాంతాల్లోని గ్రామ రైతులు పంట పొలాల కాడికి వెళ్లకుండా రాత్రి వేళల్లో జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు రైతులను సూచించారు. పులిచెర్ల మండలం దేవళంపేట, జూపల్లి, వంకాయల వారిపల్లి, గండి వారిపల్లి మరియు ఇతర గ్రామస్తులకు తెలియజేయడమేమనగా చింతల వంక నుండి ఏనుగుల గుంపు గ్రామాల వైపు వస్తున్న కారణంగా ప్రజలందరూ ఇంటి వద్ద ఉండండి, పొలాలుల వైపుకు పోవద్దు, రాత్రిపూట తిరగవద్దు మరియు ఉదయం 7 వరకు ఎవరు పొలాల వైపు పోవద్దు, ఇండ్ల వద్దే జాగ్రత్తగా ఉండండి, మిగిలిన వారికి సమాచారం అందజేయండి. ఇది చిత్తూరు తూర్పు అటవీ క్షేత్రాధికారి వారి విజ్ఞప్తి.